ఎట్లా ఉందండి రెస్పాన్స్ అక్కడ అసలు బీజేపీ కూటమి? చాలా బాగుందండి. అవునా? ఎందుకనో మరి నాకు అర్థం కాదు కానీ అందులో మార్పు అయితే వచ్చింది. కూటమి ప్రతి ఒక్కరు మనం అడగవలసి వచ్చేది ఇది వరకు మీరు వీళ్ళకి వేయండి, అలా కాకుండా వాళ్ళే చెప్తున్నారు మేము దీనికి వేస్తాము, కమలానికి వేస్తాము. మోడీ గారు అంటే ప్రతి ఒక్కరిలోనే నిలిచిపోయారండి ఆయన. ఇంకా అసలు పల్లెలు కాదు మూల మూలగా ఎక్కడికైనా మోడీ గారికి మంచి ఎంత రెస్పాన్స్ అంటే చెప్పలేను. నేను చూశాను స్వయంగా అందరిలోని. ఒక ఓటు కమలం అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కూటమి అనేది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కూటమి వస్తే చాలా బాగుంటుందని. బాగుందండి రెస్పాన్స్. బాగుంది రెస్పాన్స్. మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత బాగా మార్పు వచ్చేసిందండి. ఆ రోజు చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిపి ఇచ్చేసారు కదా. దాని తర్వాత బాగా మార్పు వచ్చిందని అన్నారు. ఎందుకంటే ఆయన మహానుభావుడు, దేశాన్ని కాపాడగలుగుతున్నారు. మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు అంటే ప్రపంచ దేశాలని కూడా హ్యాండిల్ చేసే శక్తి ఆయనలో ఉంది. అవునండి. మన దేశాన్ని కాపాడగలిగే శక్తి ఆయనకు ఉంది. కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటున్నాం. అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ దొరకడం ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో భారతదేశంలో జరగనివి, స్వతంత్ర భారతదేశంలో జరగనివి ఎన్నో ఆయన ద్వారా జరిగాయండి. 370 ఆర్టికల్ తీసేయడం కానీ, జమ్మూ కాశ్మీరుని కలుపుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు రామ జన్మభూమిలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ గొప్ప. ఏంటంటే అక్కడ ఉన్న రామ జన్మభూమి మొన్న కూడా చిరంజీవి గారు చెప్పిందంటే, ఇంకా వేరే ఆయన ఎవరో చెప్పారు, అక్కడ ముస్లిమ్స్ అని అందరూ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్లుగా కొంతమంది అక్కడికి తీసుకెళ్తున్నారట అందరినీ. అవునండి. కొంతమంది ఆ లోపలేమో సేవ చేస్తున్నారంట. ఇలా ప్రతి ఒక్కరు అందరూ ఒకటే అన్నట్టుగా చేయటం అనేది కూడా చాలా, అది కూడా మోడీ గారు వల్ల వచ్చిన, మోడీ గారు అలా కలుపుకుంటే ప్రభావం. ఆయన ప్రభావం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అక్కడ మీరు వెళ్ళారు కదా, ఎలా ఉందండి? అసలు మేము వెళ్ళే దగ్గర మా నరసాపురంలో కూడా గ్లాసే. ఆయన గుమ్మడి నాయకులు వారేమో అగ్నికుల క్షత్రియులు. కృష్ణరాజు గారికి అగ్నికుల క్షత్రియులకి చాలా అనుబంధం. ఆయనకు చాలా ఇష్టం. వాళ్ళందరూ కూడా కృష్ణరాజు గారిని అలాగే అభిమానిస్తారు. ఆయన ఒక నాకు స్వతంత్రం వచ్చిందని ఒక మూవీ తీశారు. అందులో ఆయన అదే క్యారెక్టర్. కాకినాడ పరిసరాల్లో చేసింది. అవునండి. మత్స్యకారులు వాళ్ళు పడే బాధలు అవన్నీ ఆయనకి బాగా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క లోటుపాట్లు బాగా తెలిసి ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి బాగా హెల్ప్ చేశారు. అక్కడ ముత్యాలపల్లి అని ఉంటుంది మాకు మొగల్తూరు దగ్గర. ఆ ఊరి ఆ గ్రామానికి కూడా చాలా బాగా చేశారు. అక్కడ అందరూ చెన్నకేశవులని, బాబీ అని, తర్వాత మాకు మొగల్తూరులోని మామిడిశెట్టి శ్రీనని, నరసింహరావు అని, ఇలా చాలా మంది వాళ్ళందరూ అప్పటి నుంచి అలాగా బీజేపీలో అలా ఉండిపోయారు. వాళ్ళు కృష్ణరాజు గారి వెనకాతలు వాళ్ళకి పాపం బోట్లు ఇప్పించటం, వాళ్ళు పాపం కొన్న చేపలు అవన్నీ మిగిలిపోతే అప్పుడు పారేసేవారు దాచుకోవడానికి లేక, వాళ్ళకి ఐస్ బాక్సులు ఇప్పించడం. ఆయనకి చాలా ఫండ్స్ వాళ్ళకి శాంక్షన్ చేశారు. ఇంకా కొన్ని ఉండిపోయాయండి. అప్పుడు 1 year ముందే రిజాల్వ్ చేసేసారు కదా చంద్రబాబు నాయుడు గారు టైంలోని. దానివల్ల నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అన్ని ఆఫ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి. మొన్న కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కృష్ణరాజు గారు నెక్స్ట్ వచ్చి ఉంటే వాళ్ళకి ఇంకంతా ఆ ప్రాంతం అంతా బంగారం చేశారు పండగే వాళ్ళకి. రోడ్లు అంతా పాపం వాళ్ళందరూ అదే తలుచుకొని బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ రోజు ఆ అగ్నికుల క్షత్రియులు అనేవాళ్ళు అంతా అలా కృష్ణరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్పినా మేము చేస్తామని అలా ఉండిపోయారు. దానివల్ల నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి మన బొమ్మడి నాయకుడు గారు మీరు గెలిపించుకోవాలి, గ్లాస్కి వేయాలని. అక్కడ తర్వాత నేను ఆయన రాధాకృష్ణ అని తణుకు వెళ్ళాను, వారికి కూడా చెప్పడం. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేనయే. తర్వాత ఏమో తాడేపల్లి కూడా శ్రీను గారు, ఆయన బొలిశెట్టి శ్రీను గారు, అక్కడికి వెళ్ళి కూడా ఆయనకు కూడా నేను ప్రచారం చేశాను. గ్లాసు భీమవరంలో లాస్ట్ రోజు మన పులిపతి ఆంజనేయులు గారు, ఆయన కూడా జనసేనయే. తర్వాత ఏమో మన ఈయనకు కూడానండి తెలుగుదేశం, మొత్తం 6 కాన్స్టిట్యున్సీలు కూడా కవర్ చేశాను. అదే మీరు మొత్తం టోటల్ గా కూటమి తరఫున వెళ్ళారు? కూటమి తరఫున వెళ్ళాను. 100% మా వర్మ గారు, బీజేపీ వర్మ, నన్ను ఒక
సొంత పెద్ద అక్క అనమాట నేను వాళ్ళ ఫ్యామిలీలో. వాళ్ళ ఫ్యామిలీ అందరూ అలాగే చూస్తారు. మా అక్క నా పక్కన ఉండాలి, ఉంటే నాకు కృష్ణరాజు గారు ఉన్నట్టు అని ఆయన అందరికీ చెప్పడం జరిగింది. చాలా నాకు హెల్ప్ చేశారు. నేను ఒక ఫోన్ టైం తక్కువ, మార్నింగ్ చేస్తే ఈవినింగ్కే ఆమె మొగలు వచ్చేసారు నా కోసం అని. నాకు చాలా హెల్ప్ చేశారు. 7 days చాలా కష్టపడ్డారు అని పాపం ఆయన అందరికీ చెప్పడం కూడా జరిగింది. అట్లా వరుణ్ గారికి చాలా సపోర్ట్గా నేను చెప్తే డెఫినెట్గా వాళ్ళే అనేవారు, మరి మేడం వరుణ్ గారు గెలిచేశారు, ఆయనకి 50,000 మెజార్టీ వస్తుంది, 1,00,000 మెజార్టీ వస్తుంది అంటే నేను అన్నాను అలా కాదు, అప్పుడు కృష్ణరాజు గారికి 1,70,000 ఇచ్చారు మెజార్టీ, అందులో ఇంకొక 2 ఓట్లు ఎక్కువేసి ఇవ్వండి ఆయనకి కూడా. నేను పక్కన అక్కగా ఆయనకి మీకు ఇంకేమి కృష్ణరాజు గారు చేయవలసిన పనులు మిగిలిపోయాయి, అన్ని మా తమ్ముడితో చెప్పి మీకు చేయిస్తాను అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదే అనమాట. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఆ టైం? లేదండి, అంటే పాప ఆయన ఇక్కడ బిజీ కదా పిఠాపురంలోని. నేను వాళ్ళ వదిన గారు బాగా నాకు నాగబాబు గారు భార్య, నాకు మంచి ఫ్రెండ్ పద్మజ, చాలా ఎప్పుడు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ గా ఎత్తుతారు. ఆమెతో చెప్పాను నేను, చాలా బాగుంటది వదిన గారికి ఇటువైపు కూడా నేను పెడతాను, చాలా థ్యాంక్స్ అమ్మా, ఎండలో బాగా తిరుగుతున్నారు మీరు, చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ అని వాళ్ళని చెప్పమని చెప్పాను అనమాట. అలాగే మా పిఠాపురం వరుణ్ గారికి కూడా చేసి చెప్పాను, మీరు పక్కనే ఉంటారు కదా, మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, మంచి మెజార్టీతో గెలిపించండి వరుణ్ గారు అని వరుణ్ గారికి కూడా చెప్తే థ్యాంక్ యూ, తప్పకుండా అలాగే మేడం, నేను పవన్ కళ్యాణ్ కూడా మెసేజ్ అందిస్తానని వరుణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అలా ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. అందరూ గెలవాలి తప్పుకుంటాను, ఎవరు అడిగితే వాళ్ళందరికీ. అవునండి, మంచి ఎండల్లో వెళ్ళారు మీరు. అయ్యి బాబు మామూలు ఎండలు కాదండి, 42, 40. నేను వెళ్ళే రోజు ఒక 2 రోజులు మంచి వర్షం పడితే వాళ్ళందరూ ఆనందపడిపోయారు, కృష్ణరాజు గారు భార్య వచ్చారు, బాగా చల్లదనాన్ని తెచ్చారు అని వాళ్ళంతా అభిమానులు ఉంటారు కదా వాళ్ళంతా అలా అనమాట. సో అయితే మీరు వెళ్ళడం కూటమికి ఆ ప్రాంతం వరకు ప్లస్ అయింది. ఇంకా ప్లస్ అయితే చాలా మంచిదేనండి, ఆనందం పిలిచినందుకు వెళ్ళాను కాబట్టి 100% వాళ్ళకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. మరి వెరీ నైస్. మా ఇల్లు అక్కడ ఉంటది, అక్కడికి రావడం మొదటి నుంచి అలవాటు. మేము అక్కడ మా గుమస్తా గారు ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి సత్యనారాయణ అని అక్కడ ఆ ఇంట్లోనే అక్కడే ఉండి మేము వెళ్ళేసరికి అన్ని ఆయన చూసుకుంటాడు అక్కడ. అందరూ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కృష్ణరాజు గారు సత్యనారాయణ గారు అంటే రెబల్ స్టార్ లాగా అతన్ని కూడా అంత గౌరవంగా చూస్తారనమాట. అతనే మేము లేనప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎవరు వచ్చినా ఏంటో వాళ్ళ ఇంటి దగ్గర టీలు ఇవ్వటం, టిఫిన్లు ఇవ్వటం, కాఫీలు ఇవ్వటం అవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. మేము వెళ్ళినప్పుడల్లా అంచేత అక్కడ మా ఉనికి ఉన్నట్టే, ఎప్పుడైనా ఉన్నట్టే అనమాట, ఉన్నట్టే ఆ ప్రాంతం అంతా. బాబు ఆ ఇల్లు చూడడానికి అక్కడ మాకు మొగతూరులో ఒక మంచి బీచ్ ఉందండి, పేరుపాలెం బీచ్ అని, వెరీ ఫేమస్ అయింది, డెవలప్ అవుతుంది, ఇంకా చేయాలని కృష్ణరాజు గారు మంచి డిజైన్ చేశారు దాన్ని చేయాలని, తర్వాత కుదరలేదు, కొంచెం డెవలప్ అయింది. ఇంకా అన్ని ప్రాంతాల వారిగా బీచ్ చూడడానికి ఇక్కడ వచ్చి కృష్ణరాజు గారు ఇల్లు చూడాలి, అక్కడ ప్రభాస్ గారు ఇల్లు చూడాలి, అలా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వటం అవన్నీ మేము అతనికి పాపం అవన్నీ చూసుకుంటాడు. అదే ఇప్పుడు అది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా కృష్ణరాజు గారి ఇల్లు, ప్రభాస్ గారి. అవునండి. ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి అందరూ పాపం నేను వెళ్తే ఉన్నా కృష్ణరాజు గారు వచ్చినట్టు ఫీల్ అయ్యారు నన్ను చూసి, చాలా ఆనందపడిపోయారు. మీరు వచ్చి ఉన్నా కూడా మిమ్మల్ని 2 లక్షల ఓట్లతో మేము గెలిపించుకుందాం మా ఎంపీగా, మళ్ళీ మాకు మీకు ఆలోచన రాలేదండి కృష్ణరాజు గారు అంటే అనుకున్నాము, కానీ నాకు కొంచెం ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఇవి తీరితే అప్పుడు రాజకీయాలు అంటే వాళ్ళకి మనం సగం టైం కేటాయించాలి పాపం, వాళ్ళంతా ఓటేసి మనల్ని గెలిపించి ఒక స్థానాన్ని మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో మనం ఉండాలి కదా. అది నేను అన్ని సమకూరేకి వెళ్ళొచ్చు అని కొంచెం వెనకడుగు వేసాను, లేకపోతే 100% నాకు బీజేపీ వారు కూడా అక్కడ నేను అడిగితే డెఫినెట్గా నాకు సీట్ ఇద్దామని చూశారు. ఆ ప్రాంతంలో వాళ్ళందరూ మీరు నామినేషన్ వేసి వెళ్ళిపోతే మిమ్మల్ని 2 లక్షల ఓట్లతో మేము గెలిపించుకుంటాము అని జనాలు అందరూ డిసైడ్ అయ్యారు. నేను ఈ కారణం వల్ల కొంచెం వెనకడుగు